కులగణనపై సీఎల్పీలో కాసేపట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్. ఇది ఇంటర్నల్ సమావేశమన్నారు మంత్రి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన కోసమే దీన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అపోహలు తొలగించడమే తమ లక్ష్యమన్నారు ఉత్తమ్. సోషల్ జస్టిస్ సమన్యాయం కోసం సర్వే నిర్వహించామని చిట్చాట్ చేశారు. కులగణనపై సీఎల్పీలో కాసేపట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్. ఇది ఇంటర్నల్ సమావేశమన్నారు మంత్రి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన కోసమే దీన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అపోహలు తొలగించడమే తమ లక్ష్యమన్నారు ఉత్తమ్. సోషల్ జస్టిస్ సమన్యాయం కోసం సర్వే నిర్వహించామని చిట్చాట్లో చెప్పారు మంత్రి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ డీటెయిల్స్ ఏంటి? కులగణన సర్వే ఆల్రెడీ నిన్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఈ కులగణన సర్వేకి సంబంధించినటువంటి వివరాలను నిన్న సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అయితే ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో మొత్తం ఈ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఓసీలు, మైనార్టీలు, ఇట్లా ఓవరాల్ గా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ కులగణన సర్వేను నిర్వహించింది. ఈ సర్వే నిర్వహించిన తర్వాత నిన్న అసెంబ్లీ సాక్షిగా ఇది ప్రజలకు వివరించారు. అయితే దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కులగణన సర్వేకి సంబంధించిన దాని మీద అవగాహన ఉండే విధంగా ఇవాళ మళ్ళీ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ అసెంబ్లీ ఏదైతే కమిటీ హాల్ ఉందో ఆ కమిటీ హాలులో ప్రత్యేకంగా ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారో దీని మీద పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇవాళ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు. అయితే ఇందులో కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ సర్వేను పూర్తి స్థాయిలో ఎట్లా చేశారు, ఈ సర్వే చేసింది ఎట్లా చేశారు, దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎట్లా ముందుకెళ్లారు, ఎంతమంది అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్నారు, ఎన్ని రోజులు పట్టింది, దీన్ని ఎట్లా ప్రాతిపాదికన తీసుకుని సర్వే చేశాము, ఇంకా కొంతమంది కావాలని ఈ సర్వేలో అధికారులకు డీటెయిల్స్ చెప్పలేరు కాబట్టి ఆ డీటెయిల్స్ చెప్పని వాళ్ళు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది, ఇక బయట వస్తున్నటువంటి ఆరోపణలు, సో ఈ కులగణన సర్వేకి సంబంధించిన దాని మీద బయట రకరకాల ఆరోపణలు చర్చలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా తేట తెల్లం చేయడము, అట్లాంటి వాటికి తావు లేకుండా ఈ కులగణన సర్వేకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీలకు అవగాహన ఉండే విధంగా వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్తారు కాబట్టి ఆ ప్రజలకు పూర్తి స్థాయిలో వాళ్ళు అవగాహన కల్పించే విధంగా ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు. ఇక నిన్న కూడా చూసాం, మొన్న చూసాం, ఎప్పుడైతే ఈ కులగణనకు సంబంధించినటువంటి సర్వే రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీకి అందిందో ఆ సబ్ కమిటీ ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి దీని మీద ఈ సర్వేకి సంబంధించినటువంటి వివరాలు చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఈ ప్రధానంగా ఈ బీసీ కులాలకు సంబంధించిన అంశాలలో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని కులాలకు సంబంధించి సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారు, కొన్ని కులాలకు సంబంధించి ఎక్కువగా చూపిస్తున్నారనే ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో వీటన్నిటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా క్లారిటీ ఇవ్వడం, తర్వాత ఈ సర్వేకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ కులగణనకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఏది కూడా ఒక ప్రాతిపదికన చేసినటువంటి సర్వే రిపోర్ట్ లేదు కాబట్టి ఇదే మొదటిసారి చేసినటువంటి రిపోర్టు. ఈ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి దేశవ్యాప్తంగా కూడా ఈ ఏదైతే తెలంగాణలో చేపట్టారో దీనికి సంబంధించి ఇదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా ఈ సర్వే చేపట్టే విధంగా రికమెండ్ చేస్తూ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. సో తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలిసే విధంగా ఉండేందుకే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఈ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరికి కూడా దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా ఈ బీసీ కులగణనకు సంబంధించి కానీ ఈ సర్వే రిపోర్టుకు సంబంధించి కానీ తప్పుడు ప్రచారం చేస్తే, తప్పుడు ఆరోపణలు చేసినా అలాంటి వారిపైన పీసీసీ చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే దీనికి సంబంధించిన అంశంలో కూడా చెప్పారు. కాబట్టి ఓవరాల్ గా ఇక తెలంగాణలో ఈ సర్వేకి సంబంధించి ఎలాంటి అపోహలు లేకుండా ఉండడమే ప్రధాన ఎజెండాగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది.